నేను మీకు అందించినటువంటి ఈ టెరా ఫ్లోరా లారా ఇవేంటంటే ప్రూనింగ్ చేసిన తర్వాత, అంటే మనకు ఉద్యానవన పంటల్లో ప్రూనింగ్ చేసిన తర్వాత పెరుగుదల దశగా తీసుకోవాలి మనం ప్రూనింగ్ దశలో. సో అప్పుడు మనం టెరా అందిస్తాం. టెరా అందించడం అంటే ఆ గ్రోత్ మంచిగా రావడానికి, తర్వాత అది పూత దశకి ప్రవేశించాలంటే ఎలా పెరగాలి మొక్క. ఊరకే వృధాగా మొక్కను పెంచితే సరిపోదు. అది తన సంతానాన్ని పెంచుకోవడం, అంటే అది సంతానం పెంచడం అంటే మనకు కాయలు పండ్లు ఇవ్వడం అన్నమాట. సో అది సంతానాన్ని పెంచుకునే దిశగా పెరగాలి. అది ఆ సంతానం పెంచుకునే దిశ అంటే పూత వరకు దాన్ని కరెక్ట్గా తీసుకెళ్ళాలి. మనం ఊరకే పెంచితే సరిపోదు. మనం నత్రజని ఆధారిత ఎరువులు ఊరకే వేసేసి పెంచితే సరిపోదు. పెరుగుతుంది బాగా, అంటే ఊరికే పెరిగిపోయి ఆకులు పచ్చగా ఉండి ఇలా ఉంటుంది, కానీ అది పునరుత్పత్తి శక్తిని తక్కువ కలిగి ఉంటుంది. ఇదే గమనం, ఏ పైరైనా సరే ఊరికే ఎత్తు పెంచి దాంట్లో పచ్చదనం పెంచినాం అనుకోండి, పునరుత్పత్తి శక్తి ఉండదు. మనకు పునరుత్పత్తి శక్తి అంటే పూత మంచిగా రావాలి, అందులో ఆడ పువ్వులు ఎక్కువగా రావాలి. ఆడ పువ్వులు ఎక్కువ వచ్చినప్పుడే మనకు కాపు ఎక్కువ వస్తుంది. మనం అనుకుంటుంటాం ఒక్కోసారి పూత ఎక్కువ వచ్చి రాలిపోతుంది అనుకుంటుంటాం. మగ పువ్వు రాలిపోతుంది, ఆడ పువ్వు కాయగా మారుతుంది. అది కూడా ఆడ పువ్వు కూడా అన్నీ కూడా కాయగా మారవు. ఎప్పుడైతే మన చెట్టులో దాంట్లో శక్తి ఉందనుకోండి, అంతా వచ్చిన పూత అంతా కాయగా మారే శక్తి దాంట్లో ఉందనుకోండి, అప్పుడు ఉన్న ఆడ పువ్వులన్నీ కాయలుగా మారుతాయి. అలా మారాలి అంటే అది పెరిగే టైంలోనే, అంటే ప్రూనింగ్ చేసిన తర్వాత కొంతకాలం అది మళ్ళీ గ్రోత్ వస్తుందన్నమాట దానికి. ఆ సమయంలోనే ఆ శక్తిని పుంజుకుంటుంది. అలా పుంజుకోవాలంటే ఊరికి నత్రజని ఆధారిత ఎరువులు ఇస్తే రాదు. అన్ని రకాలు కలిపి ఎలా ఇవ్వాలో అలా కలిపి చేయడం వల్లనే ఈ టెరా ఫ్లోరా లారా అనే ఉత్పత్తుల నుంచి మీకు ఫలితాలు అంత బాగా వస్తున్నాయి.